మిత్రులందరికీ నమస్తే. హరహర మహాదేవ్. మనం ఇప్పుడు విష్ణుకుండం దగ్గరికి వచ్చాం. ఇక్కడ మన దేవాలయం చూడొచ్చు. ఒక పక్కకి వంగి ఉంటుంది. ఇది నీటి యొక్క తాకిడికి. దాదాపు ఈ దేవాలయం అర్ధభాగం ఎప్పుడు నీళ్ళల్లో మునిగే ఉంటుంది. ఇప్పుడు మట్టితో కప్పబడి ఉన్నది. ఇప్పుడు విష్ణుకుండం అంటే ఏమిటంటే, సతీదేవి శరీరం ఇక్కడ మొక్కలుగా పడిపోయినప్పుడు ఇక్కడ ఆవిడ యొక్క కర్ణం పడిందని, ఆ కర్ణం గురించి ఆయన విష్ణుమూర్తి ఇక్కడ తవ్వుతుండగా శంకుచక్రం పెట్టి విష్ణు చక్రం పెట్టి తవ్వుతూ ఉండగా ఆయన స్వేదం ఉత్పన్నమైందని, ఇక్కడ ఆ స్వేదం ఇప్పటికీ ప్రవహిస్తుందని చెప్పేసి దీనికి ఒక ప్రసిద్ధి. దీన్నే మనం విష్ణు కుండం అని చెప్పేసి అంటారు. ఎప్పుడు దీంట్లో నీరు ఉంటుంది. మనం కాస్త కొద్దిగా ఎదరికి వెళ్తే కనిపిస్తుంది. ఒక్క నిమిషం. ఇదిగోండి, ఎప్పుడు నీరు ఉంటుంది. ఆ నీరు ఆ కింద నుంచి ప్రవహిస్తుంది అన్నమాట అటుపక్కకి. మనం ఇదంతా చూడవచ్చు. చాలా అద్భుతంగా అక్కడ మనకి చాలా పాతకాలం నాటి ఇవన్నీ ఉంటాయి. కాశీలో ప్రశాంతంగా చూడాలంటే కనీసం ఒక 9 రోజులైనా ఉండాలి. 9 రోజులైనా ఉండి వాటిని చక్కగా మనం చూడగలుగుతాం. ఇటు మనకు చూపిస్తే ఆ నీరు ఆ కింద నుంచి ఇటు వస్తాయి అన్నమాట. అదిగోండి, అక్కడికి నీరు ఇలా వెళ్తుంటాయి. అదిగోండి, అలా వెళ్ళిపోయి అక్కడ కలుస్తాయి. మీకు ఇటు నుంచి కనిపిస్తుంది. మట్టి చాలా మట్టితో ఉంది. ఇలా నుంచి అలా పెట్టి గంగలో అలా కలుస్తుంది అన్నమాట. హరహర మహాదేవ్. శంభూ శంకర.